హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధుస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను గణేష్ చతుర్థి రోజు మా వినాయకుడిని ఎలా డెకరేషన్ చేశానో చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం పాలవెల్లిని రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా నేనైతే బొజ్జగన పైన పెట్టడానికి చిన్నపాటి మండపం అయితే రెడీ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పాలవెల్లిని డెకరేట్ చేస్తున్నాను అనమాట. పాలవెల్లికి మొత్తం పసుపు రాసి ఇంకా బొట్లు పెట్టి పూజించాలన్నమాట ఫస్ట్ పాలవెల్లిని. ఇంకా అసలు పాలవెల్లి అంటే చాలా మనకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా తెలియదు అనుకోండి. నేను ఫస్ట్ టైం పెడుతున్నా ఈ పాలవెల్లిని వినాయకుడి దగ్గర. అసలు ఈ పాలవెల్లి అంటే ఏంటా, దీన్ని ఎందుకు పాలవెల్లి అని పిలుస్తారా అని నాకు కూడా చిన్న డౌట్ ఉందండి. సో నేను కొంచెం ఎంక్వైరీ చేసి కనుక్కున్నాను అనమాట. పాలవెల్లి అంటే వినాయకుడికి పైన కడతారనమాట, నెత్తి పైన. అయితే ఈ పాలవెల్లిని ఏ ఫ్రూట్స్ కట్టాలి అంటే ఓన్లీ పాలు కారేటువంటి ఫ్రూట్స్ మాత్రమే కట్టాలి. ఎగ్జాంపుల్ మొక్కజొన్న, బత్తాయి, ఎలక్కాయి, ఉసిరికాయ ఇలా పచ్చిగా ఉన్నాయి మాత్రమే ఈ పాలవెల్లికి కట్టాలన్నమాట. నేను తెలుసుకున్న స్టోరీ ఇదండి. పర్టికులర్గా ఇదే నిజం అని నాకు కూడా తెలియదు. మీకేమైనా తెలుసుంటే దీని గురించి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా పాలవెల్లి రెడీ అయిపోయిందండి. దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం, ఆరిపోతుంది. మా పాలవెల్లి రెడీ అండి. నేనైతే ఫస్ట్ టైం ఇలా పాలవెల్లిని రెడీ చేశాను నా చేతులతో. ఇలా ఫ్రూట్స్, ఫ్లవర్స్ అని థ్రెడ్తో ఇలా కట్టేసామన్నమాట. చాలా అందంగా నీట్గా కుదిరింది పాలవెల్లి. పాలవెల్లిని మండపానికి కట్టేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ బియ్యం వేసి దాని మీద ముగ్గేస్తున్నాను వినాయకుడిని నిలబెట్టడానికి. నేనైతే మార్నింగ్ ఎర్లీగా లేచినా కానీ ఈ టైం వరకు పట్టిందండి. 8:49 అయిందండి మండపం డెకరేషను, పూలు అన్నీ రెడీ చేసుకునేసరికి. మా మరదలు అయితే నా కోసం ఓపికగా వీడియోస్ తీస్తూ ఫొటోస్ తీస్తూ నన్ను బాగా ఎంకరేజ్ చేసిందండి. ఇలా ముగ్గు వేసిన తర్వాత రెడ్ బ్లౌజ్ పీస్ తీసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసి మేము మా బొజ్జగనపైని నిలబెడుతున్నాం అన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ డెకరేషన్కి ఇలా సపోటా ఆకులు పెట్టాము. అవి ఉండకుండా ఒక్కొక్కటి రాలిపోతున్నాయి అన్నమాట, స్టిక్ అవ్వలేదు సరిగా. సో అది చెప్తుందనమాట మా మరదలు, ఇలా పెట్టాలి. అంతా రెడీ అయిపోయి మేము పూజ బాగా చేస్తున్నాము. మా మమ్మీ వీడియోస్ తీస్తుంది, మేము మంత్రాలు చదువుతుంటుంటే. ఫైనల్లీ అయితే మా పూజ మంచిగా కంప్లీట్ అయిపోయింది అనమాట. అన్ని శ్లోకాలు, వినాయకుడికి ఎన్ని నేమ్స్ ఉన్నాయో అన్ని నేమ్స్ చదివి మిస్టేక్స్ లేకుండా పూజ చేసామన్నమాట. చిన్నప్పుడైతే ఇలా వినాయకుడి పూజ అంటే పుస్తకాలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసాం కదా. సో ఇప్పుడు మేము చదవడం అంతా అయిపోయింది, ఏం చేయాలా అనుకుంటుంటే మా మరదలు తీసుకొచ్చి తన ల్యాప్టాప్ వర్క్ చేసే నోట్బుక్ తీసుకొచ్చి పూజలో పెట్టేసింది అనమాట. మా పూజ నిర్విఘ్నంగా కంప్లీట్ అయిపోయింది. హారతి ఇచ్చేసాం, బింగిళ్ళు తీసాము వినాయకుడికి ఇష్టమని. ఇష్టమైన నైవేద్యాలన్నీ చేసేసాం. గణపయ్య పూజ కంప్లీట్ అయిపోయింది. ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట గణపయ్యని. మా ఇంటి బొజ్జ గణపయ్య పూజ అయితే ఇలా జరిగిందండి. మీ ఇంట్లో మీ గణపయ్య పూజ ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.